నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు బై దీప్తిశ్రీ. పిల్లల్ని హెల్తీగా, ఆరోగ్యంగా ఉంచే సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. మధ్యాహ్నం సమయంలో చిన్నారులకి ఈ ఆహారాన్ని పెట్టుకోవచ్చు. ఈ ఆహారం పెట్టడం వల్ల ఒళ్ళు కూడా గట్టిగా తయారవుతుంది. చాలా మంచి రెసిపీ. తప్పనిసరిగా చిన్నారులకైతే పెట్టండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మరికొన్ని బేబీ ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను మరికొన్ని బేబీ ఫుడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఈ రెసిపీ 8 నెలల చిన్నారుల దగ్గర నుండి 18 నెలల చిన్నారుల వరకు పెట్టుకోవచ్చు. బాండీలో శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ రైస్, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పుని ద్వారగా వేపుకోవాలి. మినప్పప్పు వల్ల చిన్నారులు ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. బోన్స్ గట్టిగా తయారవుతాయి. ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. చిన్నారుల ఒక బ్రెయిన్ గ్రోత్కి కూడా ఈ మినప్పప్పు ఎంతగానో సహాయపడుతుంది. ఇవన్నీ ద్వారగా వేపుకుని పక్కన పెట్టుకుని అదే బాండిలో స్టవ్ని ఆఫ్ చేసి కొద్దిగా ఆ వేడి మీదే జీరాని కూడా వేపి ఈ మొత్తం చల్లారనిచ్చి ఫైన్గా పొడిలాగా మీ చిన్నారులు తినే కన్సిస్టెన్సీని పట్టి మీరు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పొడిని అదే బాండీలో వేసి 300 ml వరకు నీళ్ళని పోసుకుని మొత్తం కలిసిలా కలుపుకుని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. 1 year అండ్ ఎబో బేబీస్ అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి చల్లారినాక చిన్నారులకి పెట్టే ముందు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి గట్టిగా జోడించి చిన్నారులకి అయితే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.